దక్షిణ కైలాసనాథుడు కొలువులో 7 గంగమ్మల జాతర అత్యంత వేడుకగా సాంప్రదాయ పద్ధతిలో ప్రారంభమయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజామున గంగమ్మ ఆలయంలో గంగమ్మ మూల విరాట్కు విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు. అభిషేక సేవ అనంతరం అమ్మవారి ఎదుట మహాకుంభం వేసి మహా నైవేద్య సమర్పణ కార్యక్రమాన్ని సాంప్రదాయ పద్ధతిలో ఆలయ అర్చకులు నిర్వహించారు. మహానైవేద్యం మహాబలి సమర్పించి హారతులు సమర్పించారు. గంగమ్మ నామస్మరణ చేస్తూ బలిపూజలు నిర్వహించారు. అనంతరం రజకుల ఆధ్వర్యంలో 7 గంగమ్మల మట్టి ప్రతిమలు, పసుపు ముద్దలు ప్రతిమలను విశేష పూజలు జరిపి 7 గంగమ్మ కమిటీలకు అందజేశారు. 7 గంగమ్మల కమిటీల ప్రతినిధులు తమ తమ గంగమ్మ తీసుకొని తమ చెప్పరాల వద్దకు తీసుకెళ్లి సంప్రదాయ పద్ధతిలో పూజలు చేసి కొలువు తీర్చి గ్రామోత్సవం ప్రారంభించారు. మూల విరాట్ పూజల అనంతరం 7 గంగమ్మలు ఒకరి వెంట ఒకరు బయలుదేరి వారి స్థానాల్లో కొలువు తీరారు. 7 గంగమ్మ కమిటీలు అత్యంత ఆధునిక టెక్నాలజీతో చెప్పరాల్లో అమ్మవారి దివ్యమంగళ స్వరూపాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. పొన్నాలమ్మ, అంకాలమ్మ, భువనేశ్వరి దేవి వరకు విశేష అలంకారాలు భక్తులను విశేషంగా ఆకర్షించాయి. తెల్లవారుజామున పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించడానికి తరలిచ్చి కర్పూర నీరాజనాలు పట్టుతూ కొబ్బరికాయలు కొట్టి సాంప్రదాయ పద్ధతిలో మొక్కులు చెల్లించారు. కొందరు జంతు బలులు ఇచ్చి అమ్మవారిని సంతృప్తిపరిచారు. పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన చర్యలతో బందోబస్తు నిర్వహించారు. అమ్మవారు గంగమ్మ ఆలయం నుంచి మూల స్థానాలకు అత్యంత వేడుకగా బయలుదేరి వెళ్లాయి. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మూల స్థానాల్లో అమ్మవాళ్లు కొలువు తీరి భక్తులకు కరుణా కటాక్షాలు అనుగ్రహించనున్నారు. శ్రీకాళహస్తిలో 7 గంగమ్మ జాతరను పురస్కరించుకుని అమ్మవారికి శ్రీకాళహస్తి దేవస్థానం తరపున సారె సమర్పించే కార్యక్రమం దేవస్థానం కార్యనిర్వహణాధికారులు చేపట్టారు. ఆలయంలోని అలంకార మండపంలో పూజా ద్రవ్యాలకు పూజలు నిర్వహించి అనంతరం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దంపతులు మరియు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ ఆధ్వర్యంలో సారెను ఊరేగింపుగా తీసుకెళ్లారు. సారెకు పురవీధుల్లో మహిళలు పసుపు నీళ్లు పోసి ఘన స్వాగతం పలికారు. సారెను వేడుకగా తీసుకొచ్చి 7 గంగమ్మల అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా సమర్పించారు.
శాసనసభ్యులుగా బాధ్యతలు స్వీకరించాక మొదటిసారి 7 గంగమ్మల జాతరకి కుటుంబ సమేతంగా సపరివారంగా అందరూ కూడా రావడం చాలా సంతోషం. అదేవిధంగా ఒక మంచి ఆలోచనతో ఈ యొక్క గంగమ్మ జాతరని ఒక పెద్ద ఫెస్టివల్ చేయాలని చెప్పి ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు. చాలా సంతోషం. అది కూడా జ్ఞానప్రసన్న సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో అంతా కూడా ఇది ఆలయానికి అనుబంధం చేయాలని చాలా మంచి నిర్ణయము. దీని అందరం కూడా స్వాగతించాల్సిన అవసరం ఉంది. అదే రకంగా ఇప్పుడు మిత్రులు అడిగారు, ఈ యొక్క పెళ్లి మండప గంగమ్మకు సంబంధించి వెండి ఒక 60 నుంచి 70 కేజీలు వెండి ఉంటుంది, బంగారు ఆభరణాలు ఉన్నాయి. అదేవిధంగా గత 25-30 సంవత్సరాలుగా భక్తులు ఇచ్చేట విరాళాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి కొత్తగా అంటే వాళ్ళు ఫీల్ అయిపోతారు, అంటే ఎప్పటికీ మేమే చేయాలనేటువంటి ఒక దురుద్దేశం, మంచి ఉద్దేశం కాదు. ఎందుకంటే దేశంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నాయి, ఊర్లో ఎమ్మెల్యేలు మారుతున్నారు, అధికారాలు మారుతున్నాయి, ఆలయాలకు పాలక మండళ్ళు కొత్తగా వేస్తారు. ఇవన్నీ కూడా ఆలోచించి, ఇది కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ కిందకు వచ్చినట్టు ఇవి కూడా ఆలోచించాలి. ఇవన్నీ ఎప్పుడు మా వంశపారపర్యం అంటారు, ఒక తప్పది, చాలా తప్పది. ఎందుకంటే పూర్తిగా నేను కూడా దాంట్లో భాగస్వామికి ఉన్నాను కాబట్టి పూర్తిగా అది ప్రజల చేత ఇచ్చిన విరాళాలు. దీన్ని ఖచ్చితంగా ఇప్పటికీ మేమందరం కూడా కూర్చొని, వీధి పెద్దలు అందరూ కూడా కూర్చొని మాట్లాడడం జరిగింది. దానికి సహకరించకపోవడం చాలా బాధాకరమైన విషయమే. ఎందుకంటే దాతలందరూ కూడా చాలా వరకు బాధపడుతున్నారు, ఇది వాస్తవము. అయినా కూడా ఈ యొక్క గంగమ్మ కమిటీ అధ్యక్షులు కాసర్ రమేష్ కావచ్చు, అదేవిధంగా మన జనసేన నాయకులు విజయ్ కుమార్ గారు కావచ్చు, వాళ్ళందరి నేతృత్వం, వాళ్ళ మిత్రబృందం కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఎప్పుడు కనివిని రీతిలో ఈసారి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టుకుంటారు. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మారిన తర్వాత మీరు మంచి చేస్తారు, చాలా అద్భుతం చూశారు మీరు కూడా ఎంత అద్భుతంగా చేస్తున్నటువంటి విషయాన్ని. ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా అన్ని గంగమ్మలు కూడా మార్పు వచ్చింది. మార్పు వచ్చినాక అందరూ కూడా చేస్తున్నారు. దీంట్లో ఏమీ ఎలాంటి ఉద్దేశం లేదు. కానీ అదే రకంగా ఇప్పుడు శనివీధి గంగమ్మకు కూడా ఉన్నాయి, ఆభరణాలు ఉన్నాయి, వాళ్ళన్నీ ఒకటే చేసుకుంటున్నారు. కొత్తపేట గంగమ్మకు కూడా మరి మా దగ్గర ధనం ఉంది, దగ్గర 2 లక్షల రూపాయలు అని చెప్పి వాళ్ళు కూడా వచ్చి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా కాళహస్తిలో ఉన్న ప్రజలందరూ ఆలోచించాల్సిన విషయం. ఇది వేరే ఉద్దేశం కాదు. ఖచ్చితంగా మార్పు తీసుకొచ్చాము, మార్పు రావాలనే ఉద్దేశంతోనే ఎప్పటికీ ఎంతో మంది ఉన్నారు పిల్లలు. ఈరోజు చూస్తున్నాం మనం, మొట్టమొదటిసారి చరిత్రలో గంగమ్మ సాటింపు మీరు అందరూ చూస్తుంటారు, కొన్ని వందల వేల మంది వచ్చారు. ఎప్పుడు రాలేదు, అలాకంగా ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం వచ్చారు చాటింపు. లేదు, ఫస్ట్ టైం. అవును, ఫస్ట్ టైం. అది కూడా ఎక్కడ 4 వీధుల్లో అవన్నీ వరుసగా పెట్టండి.
కొబ్బరికాయలు కూడా లోపలేసి డబ్బులు పెట్టి ప్రెస్ మిత్రులకు నమస్కారం. ఈరోజు 7 గంగమ్మ జాతర మొదలైన సందర్భంలో స్వామివారి తరపు నుంచి అమ్మవారికి మొదటిసారి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అమ్మవార్లకి 7 అమ్మవార్లకి మరి సారి తెచ్చి ఇవ్వడం అనేది నిజంగానే నా పూర్వజన్మ సుకృతం అని చెప్పుకోవచ్చు. అంటే ఆనందన్న, మేము మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా వచ్చి ఈరోజు అమ్మవారికి దర్శనం చేసుకోవడం. అప్పుడు నేను నడిచేటప్పుడు ఒకటి అనిపించింది నాకు, తలపైన బరువు నా బాధ్యతలు 2 పెరిగినాయని. ఎందుకంటే అమ్మవారికి సారి తెచ్చేటప్పుడు దగ్గర 2 కిలోమీటర్లు ఉంటుంది అన్నింటికి వచ్చి ఇవ్వడం అనేది నిజంగా ఆనందంగా ఉంది. ఇంకా కూడా వచ్చే సంవత్సరం, ఎందుకంటే ఫస్ట్ టైం మనం చేస్తున్నాం కాబట్టి వచ్చే సంవత్సరం కూడా మొత్తం అక్కడి నుంచి ఇక్కడ వరకు కార్పెటింగ్ చేస్తే బాగుంటుంది. అట్నే సైడ్లో నుంచి కూడా ఫ్లవర్ డెకరేషన్స్ అవన్నీ కూడా చేస్తే బాగుంటుంది వచ్చిన ఆలోచన వచ్చింది. తప్పకుండా వచ్చే గంగమ్మ జాతరలో 7 గంగమ్మ జాతరలు కూడా టోటల్గా టెంపుల్ తరపు నుంచి నిర్వహిస్తే ఎట్టుంటుంది అనే ఆలోచన ఉంటే దాన్ని డిస్కస్ చేస్తాం. తప్పకుండా టెంపుల్ను కూడా శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తూ పెద్ద ఎత్తున చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో ముందుకు పోతామని తెలియజేసుకుంటూ, అట్నే శ్రీకాళహస్తిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ 7 గంగమ్మల ఆశీస్సులు చల్లగా పుష్కలంగా ఈశ్వరుడు ఆశీస్సులు, సాయిబాబా ఆశీస్సులు వీళ్ళందరి మీద ఉండాలని చెప్పి బాబాను కోరుకుంటూ, అలానే ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి పండగ కాబట్టి ఆ 7 గంగమ్మల ఆశీర్వాదాలు అటు మోడీ గారి మీద, అటు చంద్రబాబు నాయుడు గారి మీద, అటు మా అన్న పవన్ కళ్యాణ్ మీద ఉండి ముగ్గురు కూడా మరి రాష్ట్రానికి ఎలనేని అభివృద్ధి చేసే ముగ్గురు మనుషులు కాబట్టి వాళ్ళందరి కుటుంబాలు వాళ్ళు చల్లగా ఉండాలని చెప్పి, ప్రత్యేకంగా మా అన్న లోకేష్ అన్న హాయిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సరే. జై హింద్, జై జన్మభూమి.